హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షర్ట్ హోమ్ బై వేణి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. మొన్న మేము మ్యారేజ్కి వెళ్ళామని చెప్పాను కదా, సో అక్కడ లిఫ్ట్లో అయితే చుట్టూ అద్దాలు ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి నా ఫ్రంట్ క్యామ్ పని చేయట్లేదు కాబట్టి నేను బ్యాక్ క్యామ్తో వీడియో షూట్ చేసుకుంటూ అద్దంలో నన్ను నేను తీసుకుంటున్నాను అనమాట. సో సుజన పాప అక్కడ చైర్ ఉంటే లిఫ్ట్లో కూర్చుందనమాట. సో ఫైనల్లీ మేమైతే లిఫ్ట్ దిగేసి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. అది భోజనాల సెక్షన్ అనమాట. బాగుందండి, కళ్యాణ మండపం చాలా పెద్దదనమాట. వైఎస్ఎంఆర్ కళ్యాణ మండపం చంద్రగిరి అనమాట. సో అక్కడ వచ్చేసరికి ఇవి మామూలుగా కిందేమో ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇవి అరిటాకు ఉంటుంది కదా, సో అరిటాకుతో స్టార్ట్ చేసి ఇక చూడండి శనక్కాయ ఇత్తనాలతో గుగ్గిళ్ళు, ఆ తర్వాత ఇవి వచ్చేసరికి బొబ్బర్లు అనమాట, వైట్ బొబ్బర్లు. మాకు ఇటు కడప సైడు తిరుపతి సైడు ఈ మధ్య బాగా పెడుతున్నారనమాట గుగ్గిళ్ళు మన భోజనాలలో. నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్వీట్ కోవా అనమాట. ఇది స్వీట్ కోవా, అది వచ్చేసరికి బాదుషా. చాలా బాగుందండి టేస్ట్ పరంగా అయితే. నేనైతే 2 తిన్నాను అనమాట. ఫైనల్లీ ఇవి మనకి వడలు, అదే అండి గారెలు. సో నేను వీడియో తీస్తున్నప్పుడు గారెలు తీసేసి బ్రదర్ అక్కడ ఇంకా ఎక్కువ సర్దుతున్నాడు. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి దొండకాయ ఫ్రై అనమాట. దొండకాయ జీడిపప్పు సూపర్ ఉంది, కాకపోతే కొంచెం స్పైసీగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, మంచూరియా టైప్ చేశారు, అంటే గోబీ మంచూరియా లాగా. సో బాగుంది అది కూడా. అంటే ఇలా ఈ కుకింగ్ తీయటము ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మన వంట వండిన పదార్థాలు తీయడం ఇదే ఫస్ట్ టైం నేను భోజనాలలో. నెక్స్ట్ వచ్చేసరికి వెజిటేబుల్స్ ఆల్ మిక్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా చపాతీ, అంటే ఈ మధ్య రైస్ తక్కువ అవాయిడ్ పెడుతున్నారు, చపాతీలు గట్రా అవైతే ఎక్కువ పెడుతున్నారనమాట. తర్వాత వచ్చేసరికి ఇది పన్నీర్ కర్రీ అనమాట. చపాతీకి పన్నీర్ బాగా సూట్ అయింది. నేను ఇది చూసి దూరం నుంచి పులిహోర అనుకున్నాను, కాదండి. ఆ తర్వాత తెలిసింది ఇది సేమియా అని. ఇట్లా అంటే దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు, సప్పగా ఉంది. ఇదైతే నేను అస్సలు తినలేదు, పక్కన పెట్టేశాను. అంటే అదేదో వెరైటీ డిష్ అనమాట, నాకైతే ఏమి నచ్చలేదు అది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది పలావు, ఇక నెక్స్ట్ మనకి రైతా అంటే మన పెరుగు, ఆ తర్వాత ఇది ఒక కర్రీ అనమాట. ఓకే, అంటే కొంచెం రైస్ పెట్టించుకున్నాను. ఇది వచ్చేసరికి నెయ్యి ఎంత కావాలంటే అంత ఫుల్ నిండా పోసారు. అంటే ఆల్మోస్ట్ అందరూ తినేసారు. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత మేము తింటున్నాము పప్పుల పొడి, ఆ తర్వాత వైట్ రైసు, పప్పు. నేనైతే పాపని ఎత్తుకున్నాను, మా హస్బెండ్ వచ్చేసరికి నాకు కూడా ఆయన ఇంకొక ప్లేట్లో పెట్టిస్తున్నారు. నేనైతే వీడియో షూట్ చేస్తూ పాపని ఎత్తుకున్నాను. ఇక పప్పు, రసం, ఇవి వచ్చేసరికి అప్పడాలు, అదేండి వడియాల టైపు, ఆ తర్వాత పెరుగు, ఉప్పు, లాస్ట్లో 2 టైప్స్ ఆవకాయ అనమాట. సో ఇది వచ్చేసరికి గోంగూర, అది వచ్చేసరికి మామిడికాయ. అంటే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తింటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు ఇవి జార్లు తీసుకొచ్చినట్టున్నారు, రెడీమేడ్ తీసుకొచ్చారనమాట. ఫైనల్లీ నేనైతే ఏమేమి అంటే నేను పెట్టించుకోలేదు కానీ బావ ఆల్మోస్ట్ అన్నీ నాకైతే పెట్టించేశాడు భోజనంలో. అక్కడ 2 స్వీట్లు ఏంటి అంటే కనుక సుజన అసలు స్వీట్స్ తింది కదా, వద్దే నువ్వు తినకపోతే పెట్టించుకోవద్దన్నా కానీ తను పెట్టించుకొని నా ప్లేట్లో వేసింది. ఇక నేనైతే తినక తప్పలేదండి. ఇక పెళ్ళి ఏంటి అంటే భోజనాలకు ముందుండాలి, తగాదాలకు వెనకుండాలి. ఇది మాత్రం నేను ఎప్పుడు ఫాలో అవుతాను. మేము వెళ్ళాము, ఫ్రెష్ అయిపోయాము, వెంటనే భోజనాలకు వెళ్ళేసి తినేసామన్నమాట. ఇంకా తిన్న తర్వాత అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు మనం ఇక్కడ మండపం దగ్గర కూర్చొని బాతాకాని అంటే మాట్లాడుకోవచ్చు. సో ఫైనల్లీ అయితే మా భోజనాలు ఇవే అండి. ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆకుపచ్చ అరటి పండ్లు. సో చూస్తుంటేనేమో పచ్చిగా అనిపిస్తుంది కానీ లోపల మటుకు భలే స్వీట్గా బాగుందండి. ఇక తర్వాత వచ్చేసరికి ఫైనల్లీ ఫుడ్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఏముంటుంది, ఐస్ క్రీమ్ అనమాట. సో అదే మనం తిన్నదే. సో ఐస్ క్రీమ్ అయితే మటుకు ఒక కప్ తీసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత పెట్టేస్తున్నాడు అనమాట ఆ బ్రదర్ వచ్చేసరికి. సో ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది, వెనీలా ఫ్లేవర్ అండి. నాకైతే టేస్ట్ పరంగా బాగా నచ్చింది. ఓకే, ఇక తినేసాము. ఇక అది మండపం వచ్చేసరికి 3 స్టేర్స్ అనమాట. కింద భోజనాలు, మధ్యలో వచ్చేసరికి ఏమో పెళ్ళి మండపము, ఆ పైన వచ్చేసరికి రూమ్స్ అనమాట. ఇది మండపం ఎదురు చిన్న లాబీ, అంటే మన దాన్ని ఏదో అంటారు చూడండి, డాబా టైప్ లాగా ఉందన్నమాట. సో అక్కడ వచ్చేసరికి పాప నేను రౌండ్ తిరుగుతాను మమ్మీ అని చెప్పి కాసేపు ఎంజాయ్ చేస్తుంది. సర్లే ఆమె ఎంజాయ్ చేస్తుంది, ఒకసారి మీకు కూడా రూమ్ చూపిద్దాం అంటే కళ్యాణ మండపం డిఫరెంట్గా ఉంది, బాగుంది, నాకు నచ్చింది కూడా. ఇకైతే ఇది స్టార్టింగ్ అనమాట, ఇది 2nd ఫ్లోరు.
సో అది అండి సంగతి. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము పెళ్ళి మండపంకి వచ్చి. ఓకేనా. సో ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్లవర్ అవన్నీ మీకు చూపించేసాను కదా. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. సో ఈ సైకిల్స్ అవి యూజ్ చేయలేదు, కానీ పిల్లలు అయితే మటుకు కాసేపు కూర్చొని ఆడుకున్నారు. ఏనా దా అక్క. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప చూడండి, మా వర్ణిక పాప వాళ్ళ అక్క కనిపిస్తుంది వీడియోలో అని చెప్పి దా అంట. సో అదే అండి ఫైనల్గా ఇవన్నీ డెకరేట్ ఐటమ్స్ అన్నీ ఒక పక్కన స్టోర్ చేసి పెట్టారు. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామికి, ఆ తర్వాత లక్ష్మీదేవి, ఇవన్నీ విగ్రహాలు అంటే పెళ్ళి టైం అప్పుడు ఇవి సెట్ చేస్తారనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇంకా ఏంటి ఫ్రెండ్స్ సంగతులు చెప్పండి అబ్బా. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి. అక్కడ ఓన్గా మనం ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని మాట్లాడేద్దామంటే బట్ నా ఫోన్ అయితే పని చేయట్లేదు కదా. సో అందుకని చెప్పి ఇలా వీడియో తీసి అదంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీరు నా బాధ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక అక్కడ పూలు ఉంటాయి కదా. సో ఒక పువ్వు అయితే తీసి పాపకైతే ఇచ్చాను. ఇచ్చిన 2-3 నిమిషాల కల్లా రేఖలు మొత్తం తీసేసి వాళ్ళ డాడీతో ఆటలాడిందనమాట. అంటే మ్యారేజ్ వచ్చేసరికి నైటు 2 గంటలకండి. అంతగా జనం ఎవరు లేరు. ఇంక మేమైతే వెళ్ళాం కాబట్టి ఇంక మేమైతే కూర్చున్నాము. పాపకి ఇంకా నిద్ర వచ్చేస్తుంది, అందుకని ఇంకా చెప్పి నన్ను ఏడుస్తుంది అనమాట. మమ్మీ నన్ను నిద్రపుచ్చేసి నాకు నిద్ర వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడైతే మటుకు మమ్మల్ని షూట్ చేస్తుంది సుజన పాప అండి. ఓకేనా. సో ఇది మా భోజనాల సెక్షన్ వరకు వీడియో షూట్ చేశాను. మరీ లెంత్ ఎక్కువ అయిపోతే మీరు బోర్గా ఫీల్ అవుతారు కదా అని చెప్పి షార్ట్గా పెడుతున్నాను. ఇంకా మ్యారేజ్ ఇంకా 2 వీడియోస్ ఉన్నాయండి, డెఫినెట్గా చూడండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. టాటా బై, సీ యూ ఇంకొక వీడియోతో.